28 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో ఎన్నో విద్యాకుసుమాలను వికసింపచేసి ఎన్నో అవార్డులను పొంది వరుసగా 2 సార్లు జాతీయ స్థాయి స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అందుకున్న ఒక మంచి విద్యాలయాన్ని మీ అందరికీ పరిచయం చేస్తాను. హాయ్ సార్. హాయ్, హలో. ఐఐటి గురించి మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందని తెలిసింది. అవును సార్. అది నాకు, మన పిల్లలకి, నాలాంటి తల్లిదండ్రులకి, పురజలందరికీ ఆ వివరాలు కొంచెం చెప్తే బాగుంటుంది కదండి. సార్, యాక్చువల్గా మనం 6th క్లాస్ నుంచి ఐఐటి అండ్ నీట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఐఐటి అండ్ నీట్ 6th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే మనకి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఇవి. మనకి స్టేట్ సిలబస్లో ఉన్నా, సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నా, ఏ సిలబస్లో ఉన్నా అల్టిమేట్గా మనం క్రాక్ చేయాల్సింది ఐఐటి అండ్ నీట్ సార్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఐఐటి అండ్ టాప్ ఎన్ఐటీస్లో చాలా ఐఐటీస్ తక్కువ ఉన్నాయి సార్ మన ఇండియాలో. ఆ ఐఐటీస్ని క్రాక్ చేయాలంటే 6th క్లాస్ నుంచి మ్యాథ్స్ మీద, సైన్స్ సబ్జెక్ట్స్ మీద కొంచెం కాంప్రహెన్సివ్గా లెర్నింగ్ చేయాల్సి ఉంటుంది సార్. 6th క్లాస్ నుంచి ప్రాపర్ బేస్మెంట్ని, 6th క్లాస్ నుంచే రెగ్యులర్ సబ్జెక్ట్ని ఐఐటి లెవెల్లో మనం వాళ్ళని అలా తీసుకెళ్ళగలిగితే, సో తర్వాత ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎలాగో ఇంటర్మీడియట్లో వాళ్ళు ఐఐటికి, నీట్కి ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడ బేస్మెంట్ ఉండడం వల్ల అక్కడ వాళ్ళకి ఈజీ అవుతుంది. ఈజీ అవడం వల్ల ఏమవుతుందంటే ఐఐటిని క్రాక్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం నీట్ మెడికల్ సీట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి సార్ ఇండియాలో. సో అందులో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది సార్. అది మన 6th క్లాస్ నుంచి ఈ సబ్జెక్ట్నే నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్స్ మనకి ఇంటర్మీడియట్లో ఉంటాయి కాబట్టి 6th క్లాస్ లెవెల్లోనే నీట్ని మనం జాగ్రత్తగా నీట్ లెవెల్లో, సేమ్ సబ్జెక్ట్ ని నీట్ లెవెల్లో గనక బేసిక్స్ ని ఎక్కడి నుంచే తీసుకెళ్లగలిగితే పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత చాలా ఫాస్ట్ గా ఉంటారు సార్. చాలా మంది మన పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మన స్కూల్లో చెప్పిన మ్యాథ్స్, మన స్కూల్లో చెప్పిన సైన్స్ చదవడం వల్ల మనకు అక్కడ క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతున్నాయి సార్. మేము ఆల్రెడీ ముందే చదివేసినట్టుగా మాకు అనిపిస్తుంది, ఏదైనా ముందే చెప్పకుండానే మాకు అర్థమవుతున్నాయి. సో ఆ డెప్త్ లో ముందుగానే మేము నేర్చేసుకున్నాం సార్. సో మేము నేర్చుకున్నాయి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారని మళ్ళీ తిరిగి వచ్చి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఇక్కడ మనకి బిలో పార్ స్టూడెంట్స్ కూడా మన స్కూల్ పక్క స్టూడెంటే, మన పక్కనే ఇల్లు సార్ అతను. ఇక్కడ 5th ర్యాంక్ తనకి 10th క్లాస్ లో. తను వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్ అండ్ సైన్స్. 10th క్లాస్ లో ఏంటంటే రైటింగ్ కి మార్క్స్ ఉంటాయి అండ్ అన్నిటికీ మార్క్స్ ఉంటాయి సార్. సో తను కొద్దిగా అతను రకరకాల కారణాల వల్ల 5th ర్యాంక్ లో ఉన్నాడు. కానీ వెన్ కమింగ్ టు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసరికి తను టాప్ 1 లోకి వచ్చేసాడు సార్. బేస్డ్ ఆన్ దట్ అది ఎందుకు జరిగిందంటే ఆ గ్రౌండ్ లెవెల్లో మనం పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత జరిగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అది ఆ ప్రాపర్ సబ్జెక్ట్ మీద నడుస్తుంది సార్. అక్కడ రైటింగ్ పేజీలు రాయడమో ఉండదు సార్. అక్కడ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇచ్చిన టైంలో ఆ క్యాలిక్యులేషన్ ని, ఆ టిపికల్ క్యాలిక్యులేషన్ ని సులువుగా ఎలా చేయాలి. ఇప్పుడు కింద అబాకస్ చూసాం ప్రైమరీ వాళ్ళకి, సెకండరీ లెవెల్లో అంటే అప్పర్ ప్రైమరీ లెవెల్లో మనం వేదిక్ మ్యాథ్స్ చూసాం. సో నెక్స్ట్ లెవెల్లో మనకి ఐఐటి వస్తుంది సార్. వాటి కోసమే మేము ప్రైమరీ లెవెల్ నుంచి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ కోసం ప్రైమరీలో అబాకస్ పెట్టుకున్నాము. సెకండరీ లెవెల్లో మేము అప్పర్ ప్రైమరీలో వేదిక్ మ్యాథ్స్ పెట్టుకున్నాము. ఆ తర్వాత 6th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యేది ఐఐటి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఇట్ సెల్ఫ్ మేము ఐఐటి స్టార్ట్ చేసినట్టే సార్. రకరకాల టెక్నిక్స్ తో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి మెడికల్ కాలేజెస్కి వచ్చేసరికి సార్ చాలా మంది పిల్లలు అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నారు సార్. ఎంబీబీఎస్ సీట్స్ ఇక్కడ దొరక్క లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. మా పిల్లలు కూడా ఎంబీబీఎస్ ఇండియాలోనే చేయాలి, అంత కాంపిటీషన్ లో కూడా మా పిల్లలు కొట్టాలి. ఎలాగైతే అబాకస్ లో స్టేట్ లెవెల్ వెళ్లారో వేదిక్ మ్యాథ్స్ లో వెళ్లారు. నీట్ అండ్ ఐఐటిలో, ఐఐటి చెన్నై కావచ్చు, ఐఐటి బాంబే కావచ్చు, ఐఐటి ఢిల్లీ కావచ్చు, ఇట్లాంటి ఐఐటీస్ లో మా పిల్లలు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అంటే ఇక్కడ బేస్మెంట్ ప్రాపర్ గా ఉంటేనే జరుగుతుంది. ఏదో ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల్లో ఐఐటి నీట్ అయిపోతుందంటే మేము నమ్మం సార్. చాలా మందికి చాలా విధాలైన అపోహలు ఉన్నాయి. 6వ తరగతిలోనే ఏమి ఇచ్చేస్తారని. ఇక్కడ మనం ఇవ్వట్లేదు సార్, తీసుకోవడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుంటే యూకేజీ పిల్లవాడు ఫోన్ తీసుకుని అన్ని చేస్తున్నాడని మనమే చెప్తుంటే 6th క్లాస్ లో ఐఐటి నీట్ ఏంటని గోలా గగ్గులు మనమే పెడుతున్నాం. మనం ఇవ్వట్లేదు. సో మనం ప్రాపర్ గా 6th క్లాస్ లెవెల్ నుంచి ఇవ్వగలిగితే ఖచ్చితంగా పిల్లలు ఇంటర్మీడియట్ లో మెరుగైన ర్యాంకుల్ని ఐఐటి నీట్ లో ఖచ్చితంగా కొట్టి తీరుతారు సార్. ఆ నమ్మకం మాకుంది. సో ఖచ్చితంగా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి మేము నిష్ణాతులైన ఉపాధ్యాయులచే
చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఐఐటి అండ్ నీట్ని ఇక్కడ మనం చెప్పిస్తున్నాం సార్. చెప్పిస్తున్నారు. చాలా చాలా అప్రిషియేషన్స్ అండి. విన్నారా, చూసారండి? ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరు. లోతైన ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళ జీవితాలు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ని వాడి గురించి ముందుగానే ఆలోచించి వాడి గురించి ఒక పథకం ప్రకారంగా వెళ్తున్నారు. నిజంగా ఇవి ఎవరికీ తెలియనివండి. చాలా అద్భుతం. మీ అందరికీ కూడా స్టేట్ ర్యాంక్స్ రావాలి. సంఘమిత్ర విద్యా కళాతోరణం, చదువుల తల్లికి ఆభరణం, శాఖోపశాఖలుగా విస్తరించిన విద్యావనం, సాధించింది ప్రగతితో శోభాయమానం, దోబుచర్ల పరిసర ప్రాంతాల వారికి గొప్ప వరం.